హలో మై డియర్ సర్వీస్ ఇంజనీర్స్. ఈరోజు వీడియోలో మనం జనరేటర్ బేసిక్గా స్టార్ట్ అవ్వట్లేదు, దాన్ని ప్రాబ్లం ఫైండ్ అవుట్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బేసిక్గా మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ పాయింట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత కూడా మీకు జనరేటర్ స్టార్ట్ అవ్వట్లేదు అంటే మీరు ఖచ్చితంగా టెక్నీషియన్తో వర్క్ చేయించుకోవాలి. సో టెక్నీషియన్ నీడ్ లేకుండా మనం ఏ పాయింట్స్ అనేది చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తా. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఖచ్చితంగా జనరేటర్ ఎందుకు అవ్వట్లేదు అనేది ఒక బేసిక్ ఐడియా వస్తుంది. సో జనరేటర్ చెక్ చేసుకొని మీరే ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఒక రీటైల్ కస్టమర్ ఒక అపార్ట్మెంట్లో జనరేటర్ ఉంది అనుకోండి. సో ఆ జనరేటర్కి అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వట్లేదన్న చిన్న బేసిక్ క్వశ్చన్ అనమాట. అక్కడ వాచ్మెన్ ఉంటే వాచ్మెన్కి, లేదు అనుకుంటే ఎవరైతే అవైలబుల్ ఉంటారో దాని మెయింటెనెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా అడగండి ఏం జరిగింది అనేది. జనరేటర్ రన్నింగ్లో ఆగిందా, లేకపోతే డీజిల్ అయిపోయి ఆగిపోయిందా, ఏమైనా అలారమ్స్ వస్తున్నాయి అనేది మనం విజువల్గా కొన్ని చెక్ చేసుకోవచ్చు. సో జనరేటర్ బిహేవ్ చేసిన దాన్ని బట్టి అవన్నీ చెక్ చేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ ఏ పాయింట్స్ అనేది నేను వీడియోలో క్లారిటీగా చెప్తా. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది జనరేటర్ ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అనేది. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటి అంటే, జనరేటర్ని ఖచ్చితంగా మనం టైం టు టైం సర్వీస్ చేసుకోవాలి. మనం జనరేటర్లో ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే డీజిల్ లెవెల్. దీన్ని మాన్యువల్ గేజ్ అంటారు. ఇది డీజిల్ లెవెల్ ఇండికేటరు మనకు ట్యాంక్ పైన ఉంటుంది. దీన్ని మనం చూడగానే మనం చెప్పేయచ్చు డీజిల్ ఉందా లేదా అనేది. ఒకవేళ లేకపోతే డీజిల్ని మనం ఫిల్ చేయాలి. ఓకే, ఒకవేళ డీజిల్ కూడా ఫిల్ చేసిన తర్వాత అప్పటికి మనం స్టార్ట్ అవ్వదు. ఈ టైంలో ఏం చేయాలి అంటే, చూడండి అక్కడ కనపడుతుంది కదా, దాన్ని హ్యాండ్ ప్రైమర్ అంటారు. హ్యాండ్ ప్రైమర్ని రొటేట్ చేసి ఓపెన్ చేసి మనం పంపింగ్ చేయాలన్నమాట. మ్యాక్సిమం ఇలా పంపింగ్ చేసాము అంటే డీజిల్ ఎయిర్లాక్ ఏదైనా ఇష్యూ ఉండి స్టార్ట్ అవ్వట్లేదు అంటే మ్యాక్సిమం 90% వీడియోలో చూపించినట్టు చేస్తే ఎయిర్లాక్ అనేది క్లియర్ అయిపోద్ది. మనం నెక్స్ట్ టైం మనం జనరేటర్ని స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అనమాట జనరేటర్ స్టార్ట్ అవ్వకపోవడానికి. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే బ్యాటరీ. హెల్దీ బ్యాటరీ ఎప్పుడు 12.6 వోల్టేజ్ మెయింటైన్ అవుతుంది. ఈ బ్యాటరీ కూడా మనం 12.6 వోల్టేజ్ ఉందా లేదా, మనం స్టార్ట్ చేసేటప్పుడు 10 వోల్టేజ్ వరకు డ్రాప్ అవ్వచ్చు. అవుతుందా లేదా అనేది మనం డిస్ప్లేలో కనపడేటట్టు మనం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ 10 కన్నా తక్కువ ఉండి బ్యాటరీ వోల్టేజ్ 12 కన్నా తక్కువ ఉంది అంటే ఖచ్చితంగా మీరు ఛార్జింగ్ పెట్టించుకోవాలి. వీటితో పాటు బ్యాటరీ టెర్మినల్స్ అనేవి టైట్గా ఉన్నాయా లేదా, ఏమైనా రస్ట్ ఫామ్ అయిందా అనేది ఒకసారి మనం విజువల్గా చెక్ చేసుకొని, రస్ట్ ఏమైనా ఫామ్ అయినా సరే, లూజ్ కాంటాక్ట్ ఉన్నా సరే, రస్ట్ ఉంటే బ్రష్తో క్లీన్ చేయండి. లూజ్ కాంటాక్ట్ అయితే టైట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఎనదర్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇంజిన్ ఆయిల్ లెవెల్ కరెక్ట్గా ఉందా లేదా. మ్యాక్సిమం ఏంటి అంటే ఇంజిన్ రన్ అయ్యేటప్పుడు సెన్సర్స్ డిటెక్ట్ చేసి కూడా ఒక్కోసారి లో ఆయిల్ లెవెల్ అయినా సరే, రేడియేటర్ వాటర్లో లో లెవెల్ మెయింటైన్ చేసినా, ఏమున్నా సరే అలారం వచ్చి జనరేటర్ స్టాప్ అవ్వడానికి అంటే స్టార్ట్ అవ్వకుండా ఉండడానికి ఒక అవకాశం ఉంటుంది. మనం స్టార్ట్ కొడుతున్నప్పుడు ఇంజిన్ ఫ్రీగా తిరుగుతుందా లేదా అనేది అది కూడా ఒక చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కంట్రోలర్లో ఏమైనా అలారమ్స్ ఉన్నాయా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అలారమ్స్ ఏవి లేవు అంటే హ్యాపీ. సో జనరేటర్ స్టార్ట్ అయిపోద్ది. దాని తర్వాత ఏంటి అంటే కంట్రోల్ ప్యానల్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఎక్కడైనా లూజ్ కాంటాక్ట్ ఉందా. ఒకసారి కేబుల్స్ అన్నీ మనం నీట్గా ప్యానల్లో కానీ లేదంటే రిలేస్లో కానీ ఏమైనా ఒకసారి చెక్ చేసుకున్నాము అంటే మనకి విజువల్గా కనపడుతుంది ఏమైనా లూజ్ కాంటాక్ట్ ఉందా లేదా అనేది. దాన్ని బట్టి మనం ఇష్యూని బట్టి మనం టెక్నీషియన్తో చేయాలి లేదా మనమే చేసుకోవాలనేది మనకు అర్థమవుద్ది.
ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరైతే జనరేటర్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టెక్నికల్ నాలెడ్జ్ జనరేటర్ సంబంధించిన వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.